హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అన్నాడంట అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. మన భూగోళ నక్షత్రం శన్నమన్నయ్య నటించిన పెద్ది మూవీ గ్లిమ్స్ వచ్చిన విషయం మీ ఎవరికి తెలిసి ఉండదులే. మొన్ననే రిలీజ్ అయింది. అది చూసి భూగోళం అన్నయ్య ఫ్యాన్స్, ఓ అన్నయ్యకి ఫ్యాన్స్ లేరు కదా, సారీ, వాళ్ళ సామాజిక వర్గ ప్రియులు ఏకంగా ఇండస్ట్రీ హిట్ అని గాల్లో తేలిపోతున్నారు. పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్లు బ్రేక్ ఈవెన్ కాని సినిమాలతో అల్లాడిపోతున్న వీళ్ళకి ఏ గ్లిమ్స్ చూసినా ఏ ట్రైలర్ చూసినా ఇండస్ట్రీ హిట్ అని అనుకుంటున్నారు. మొన్న భూగోళం అన్నయ్య వదిలిన గే చేంజర్ ట్రైలర్ చూసి కూడా ఇండస్ట్రీ హిట్ అన్నారు. అదేమో మొత్తం ఇండస్ట్రీనే వంగబెట్టింది. ఆడియన్స్కి గులాబ్ జాములు గడగడలాడాయి. శరణమన్నయ్యతో సినిమా చేస్తే సుడి తిరుగుతుందనుకుంటే రివర్స్లో దిల్లు మామయ్యే గిర్రున తిరిగాడు. ఇంకొకరైతే ఆ సుడిగాలిలోనే పెట్ట బేడతో సహా కొట్టుకుపోయేవాళ్ళు. కానీ ఆయన పేరే దిల్లు కాబట్టి ఇంకా నిలబడ్డాడు. ఇక ఈ జన్మలో అన్నయ్యతో సినిమా చేయడు. శరణమన్నయ్యలో భారీ విస్ఫోటన ఉందని చెప్పిన శంకరమంకులేమో ఆ పేలుడు దాటికి ఎక్కడ దాక్కున్నాడో తెలీదు. సినిమా రిలీజ్ అయిన రోజే పారిపోయాడు. ఫేక్ కలెక్షన్స్తో ఫేక్ రికార్డ్స్తో ఇండస్ట్రీని చెడు కూడా ఆడుకున్నాడు అన్నయ్య. ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీ హిట్ అంటున్నారు. ఫేక్ పోస్టర్లు ముందే ప్రింట్ చేసి పెట్టాలేమో. ఇక దున్నబోతే దూడ మెయ్యబోతే ఎద్దు అన్నట్టు సాగుతుంది అన్నయ్య వ్యవహారం. పేరేమో భూగోళ స్టార్ అని పెట్టుకున్నాడు, కానీ రియాలిటీలోనేమో టైర్ 3 హీరోలతో పోటీ పడుతున్నాడు. కడుపు కూటికెడిస్తే కొప్పు పూలకెడిచిందన్నట్టు పాపం భూగోళం అన్నయ్య ఒక్క బ్రేక్ ఈవెన్ అయితే చాలే, తర్వాత చూసుకుందాం అనుకుంటుంటే అన్నయ్య సామాజిక వర్గమేమో ఇండస్ట్రీ హిట్ గ్లోబల్ హిట్ అని ప్రచారం చేస్తోంది. సరే, మొత్తానికైతే బూసిబాబు అన్నయ్య డైరెక్షన్లో దెద్ది అనే సినిమా చేస్తున్నాడు అన్నయ్య. రంగస్థలం, పుష్ప, దసరా అన్ని సినిమాలని మిక్స్ చేసి ఫ్రూట్ జ్యూస్ లాగా చేసి పెద్ది గ్లిమ్స్ రిలీజ్ చేశారు. దరిద్రానికి మాటలేచ్చు, తద్దినానికి కూరలేచ్చు అని ఆ మిక్స్డ్ పాయసాన్ని పట్టుకొని మళ్ళీ సోషల్ మీడియాలో వారికి తెరలేపారు. ఈ దెద్ది టీజర్ దేవరని క్రాచ్ చేసిందంట. అన్ని రికార్డుల్ని ముక్కలు చేస్తుందంట. వియ్యానికైనా కయ్యానికైనా సమవుజ్జి ఉండాలి. మాస్లో తిరుగులేని క్రేజ్ ఉన్న తారక్తో ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్ళైనా సపరేట్ ఫ్యాన్ బేస్ లేని శరణమన్నయ్యకు పోలిక ఏంటి అని లబ్బోదిబ్బమంటున్నారు మన ట్రేడ్ పండితులు. గతంలో ఇలాగే RRR టైంలో అనేక పోలికలు తెచ్చారు. సైడ్ హీరో, సెకండ్ హీరో అని కర్ర ఇచ్చి మరీ పళ్ళు రాలగొట్టించుకున్నారు. అప్పుడు ఎవరు మెయిన్ హీరో ఎవరు సైడ్ హీరో అని బాక్సాఫీస్ స్టామినాని బట్టి ఆ క్రేజ్ను బట్టి ఆడియన్సే డిసైడ్ చేశారు. దేవర మూవీతో బాక్సాఫీస్ వద్ద ప్రపంచం సృష్టించాడు ఎన్టీఆర్. ట్రోలింగ్తో నెగిటివిటీతో ఎంత ఏడ్చినా బ్లాక్ బస్టర్ కొట్టి తన సత్తా ఏంటో చూపించాడు. ఫ్లాప్ టాక్తో కూడా సంచలన విజయాన్ని అందించాడు ఇండస్ట్రీకి. కెవ్వుమని అర్పించాడు బాక్సాఫీస్ని. ఇంత నెగిటివిటీలో, ఇంత తీవ్రమైన ట్రోలింగ్లో కూడా ఆ లాంగ్ రన్ ఏంటి, ఆ కలెక్షన్స్ ఏంటి బాసు అని బిత్తరపోయారు అందరూ. కానీ భూగోళం అన్నయ్య పరిస్థితి ఏంటి? పాదకొట్టన్ సినిమాతో బాక్సాఫీస్ని బెంబేలెత్తించాడు. కంచం నిండా తిని మంచానికి అడ్డంగా పడుకున్నట్లు RRR ఫేమ్తో భారీ రెమ్యునరేషన్ తీసుకుని మొదటి షోకే థియేటర్స్ నుండి వాషౌట్ అయిపోయాడు. నిర్మాతలకి చల్లని తడిగుడ్డ కప్పేశాడు. కనీసం అంటించిన పోస్టర్లకి మైదాపిండి ఖర్చులు కూడా రాలేదంటే నమ్ముతారా? ఇక తర్వాత గే చేంజర్తో ప్యాన్ ఇండియానే షేక్ చేశాడు. 500 కోట్ల భారీ బడ్జెట్తో సినిమా తీస్తే ప్రమోషన్ ఖర్చులు కూడా వెళ్ళలేదు. మరి అలాంటిది మళ్ళీ ఎన్టీఆర్తో కంపేర్ చేస్తున్నారు. అది కూడా పెయిడ్ వ్యూస్ పెట్టుకొని. మరి ఎన్టీఆర్తో పోటీ అంటే అంత ఈజీ కాదంటున్నారు మన ట్రేడ్ పండితులు. దేవర మూవీ గ్లిమ్స్కి 24 అవర్స్లో 26.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అది కూడా అప్డేటెడ్ వ్యూస్ కాదు. కానీ దెద్ది సినిమాకి అప్డేటెడ్ వ్యూసే 36 మిలియన్ వ్యూస్ వచ్చాయి. కానీ లైక్స్ విషయంలో దెద్ది మాత్రం దొరికిపోయాడు. ఇవన్నీ పెయిడ్ వ్యూస్ అని అర్థమైంది అందరికీ. దేవర సినిమా లైక్స్ పరంగా టాప్ 3లో ఉంది. దేవర మూవీకి 7,05,000 లైక్స్ వచ్చాయి. కానీ దెద్ది గ్లిమ్స్కి ఏమో 4,30,000 లైక్స్ మాత్రమే వచ్చాయి. ఎన్టీఆర్ని కొట్టాలంటే పెయిడ్ వ్యూస్తోనో లైక్స్తోనో కాదు, మాస్లో తిరుగులేని క్రేజ్ ఉండాలి. ఫ్లాప్ టాక్తో కూడా బాక్సాఫీస్ వద్ద బీభత్సం చేయగల స్టార్డమ్ ఉండాలి. యాక్టింగ్, స్క్రీన్ ప్రజెన్స్, డ్యాన్స్, బాక్సాఫీస్ పొటెన్షియాలిటీ ఇలా అన్నింటినీ కొట్టాలి. అవన్నీ అయ్యే పనేనా అని అడుగుతున్నారు మన ట్రేడ్ పండితులు. మరి మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లాంటి దెద్ది గ్లిమ్స్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.